హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బర్త్డే ఫ్రాక్ అవుట్ఫిట్ ఫర్ 1 ఇయర్ బేబీకి చూపిస్తున్నాను. వీ షేప్ ఇచ్చాను. నెక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా వీ షేప్, అది పెట్టాను అనమాట ఈ ఫ్రాక్కి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాము. మనకు వచ్చేసి 3 మీటర్స్ కావాలండి క్లాత్. తర్వాత నేను 1/2 మీటర్ తీసుకున్నాను. అంటే టాప్ పార్ట్కి మొత్తము ఇలా కట్ చేసేసుకున్నాను. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని 1/2 మీటర్ని మళ్ళీ హాఫ్ చేశాను అనమాట. మొత్తం అన్ఈవెన్గా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని పీసెస్, తర్వాత దాన్ని కూడా నేను హాఫ్ చేసేసాను అనమాట. దీన్ని 2 భాగాలుగా చేసేసాను. చేసిన తర్వాత దీన్ని టాప్ కటింగ్ చేస్తాను, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం అనమాట ఈ 2 పీసెస్. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మీరు మార్క్ చేసుకోండి. అంటే మీ బేబీ సైజుని బట్టి మీరు మార్క్ చేసుకొని, ఎన్ని ఇయర్స్ అయినా సరిపోవాలి కదండి. దానికోసం అనేసి మీ బేబీ ఫ్రాక్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు మార్క్ చేసేసుకోండి. తర్వాత మొత్తము ఇలా మార్క్ చేసేసుకున్న దాన్ని ఇలా లైన్ వేసేసుకోండి. నెక్ అండి, ఇది వే షేప్ అనమాట. నేను ఫ్రంట్ సైడ్ 5 ఇంచెస్, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఇచ్చాను అనమాట. ఇక్కడ షోల్డర్స్కి వచ్చేసి, ఇక్కడ షోల్డర్స్కి నెక్కి ఉన్న గ్యాప్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అనమాట. మొత్తము ఇలా మార్క్ చేసిన దాన్ని మొత్తము ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా కాకుండా మళ్ళీ నేను ఈ వీ షేప్ని మళ్ళీ కట్ చేస్తాను. ఇలా వీ షేప్ ఉంది కదా, ఇలా క్రాస్గా ఉన్నదాన్ని మొత్తము ఇక్కడికి లైన్ డ్రా చేసేసుకొని మొత్తం ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇది ఒక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ కావాలి కదా మనకు, దానికోసమని ఇంకొక పీస్ మన దగ్గర ఉన్న క్లాత్ని పెట్టేసుకొని ఇలాగా మొత్తము ఇలా పెట్టేసుకొని దానిపైన పెట్టేసుకొని మనము కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా పెట్టేసి మొత్తము ఇలా మొత్తం మార్క్ చేసిన మొత్తం ఇలా ఉంది కదా, ఇలా దాని సైజులో మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత దీనిని ఇక్కడ ఆమ్ హోల్ ఉంది కదా, అది కూడా కట్ చేయండి. తర్వాత నేను ఇప్పుడు ఇలా పెట్టాను చూడండి, ఇలా వస్తుందన్నమాట ఫ్రాక్. అంటే ఇలా వస్తుంది ఒకదానిపైన ఒకటి. అంటే ఇది కొంచెం ట్రెండీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. మొత్తం ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను నెక్కి వచ్చేసి యూ షేప్ ఇచ్చానండి. దాన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు కిందికి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా మనం, 3 లేయర్స్. ఆ 3 లేయర్స్ కదండి, 4 లేయర్స్. 4 లేయర్స్ని పెట్టుకోవడానికి మనకు లైనింగ్ కావాలి కిందికి. దానికోసం అనేసి ఇది మొత్తము ఎక్కడి వరకు మనం టాప్ పార్ట్ ఉంటుంది కదా, టాప్ పార్ట్ని పెట్టేసుకొని ఆల్త్కి ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. కొంచెం కర్వ్ లైట్గా మొత్తం కర్వ్ తీసేసి మొత్తం ఇక్కడ మార్క్ చేసుకున్న దాన్ని మొత్తము ఇలా నీట్గా మళ్ళీ దాన్ని డార్క్ చేశాను. దాన్ని మొత్తం ఇలా నీట్గా మార్క్ చేసిన దాన్ని మొత్తం ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కింద కూడా అలాగే స్ట్రైట్ లేకోకుండా దాన్ని కూడా కొంచెం కర్వ్ తీసుకోవాలన్నమాట. మొత్తము ఇలా మార్క్ చేసిన దాన్ని, అంటే మీ బేబీ హైట్ని బట్టి మీరు లెంత్ని తీసుకోండి. నేను ఇంత లెంతే తీసుకోండి అని నేను చెప్పను. మీ బేబీ లెంత్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీ బేబీ ఫ్రాక్ సైజుని బట్టి మీరు తీసుకోండి. కొంతమంది కిందికి కావాలనుకుంటారు, కొంతమంది పైకి కావాలనుకుంటారు కదా, దానికోసం అనేసి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నెక్ దగ్గర ఇవి టూ పీసెస్ చేశాను కదా, దానికి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను అనమాట. మొత్తం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసేసి తర్వాత దాన్ని తిప్పించి ఇలా కుట్టుకోండి. ఎందుకంటే దానికి మళ్ళీ మనము లైనింగ్ పీస్ వేసి దానికి మళ్ళీ నెక్కు పెట్టాల్సిన అవసరం లేదనమాట. క్యాన్వాస్ కానీ ఇలాంటివి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. దానికోసం అనేసి మొత్తము ఇలా నీట్గా కుట్టు వేసేయండి. ఇప్పుడు లైనింగ్ ప్లస్ మెయిన్ పీస్కి మొత్తము మెయిన్ క్లాత్కి మొత్తం ఇలా అటాచ్ చేసేసి మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి మొత్తం లాస్ట్ వరకు. తర్వాత దీన్ని మొత్తం ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ట్రా పీస్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఇంకొక పార్ట్ని కూడా మనం అలాగే లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట. దాన్ని కూడా అంతే అండి. ముందు దాన్ని తిప్పించి కుట్టేసి దాని పైన బ్యాక్ సైడ్ కుట్టు వేసి తర్వాత దాన్ని తిప్పించి దీన్ని కూడా అలాగే తిప్పించి కుట్టుకోవాలన్నమాట. ముందు ఒక పీస్ని ఎలా కుట్టామో దాన్ని కూడా అలాగే నీట్గా కుట్టు వేయాలి. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వీ షేప్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అక్కడ నుంచి ఇలా నీట్గా ఒక కుట్టు వేసిన తర్వాత మొత్తం దాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ కతుకులు పెట్టుకోండి. కతుకులు పెట్టుకున్నారంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఎలా ముడతలు కానీ
వంగడం కానీ ఇట్లా లేసుకొని ఉండడం కానీ అంటూ ఏం ఉండదన్నమాట. దానికోసమని మనం కతుకులు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత తిప్పించి దానిపైన ఇంకొక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా లైనింగ్ మెయిన్ పార్ట్ మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ కాకుండా లైనింగ్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, అదంతా మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక పార్ట్ దాన్ని ఇలా పెట్టేసి మనము ఇక్కడ నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను ఎంత నెక్ వస్తుందనేసి ముందే. అలా మీరు కూడా మార్క్ చేసుకోండి. తర్వాత దానిపైన ఒక కుట్టు వేయండి. కుట్టు వేసిన తర్వాత ఇలా క్రాస్గా కూడా ఒక కుట్టు వేయండి. 2 జాయింట్లు చేయాలి కదా, దానికోసం అనేసి. బ్యాక్ నెక్కి వచ్చేసి ఇప్పుడు నేను రౌండ్ పెడుతున్నానండి. ముందు నేను కటింగ్ చేసేటప్పుడు కట్ చేయలేదనమాట. ఇప్పుడు షోల్డర్ మెజర్ చేసేసుకొని ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని మనకు ఎంత డీప్ నెక్ కావాలో అలా మార్క్ చేసుకొని అలా కుట్టు వేసేసుకోండి. బేబీ ఫ్రాక్స్కి అండ్ బర్త్డే అవుట్ఫిట్స్కి అయితే కొంచెం నెక్ డీప్గా ఉంటుంటే బాగుంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది. తర్వాత మీ ప్రిఫరెన్స్ అండి, అది మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. డీప్ కానీ కొంచెం తక్కువ కానీ మీ ఇష్టం అది. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట. మొత్తం లైనింగ్ ఇలా కట్ చేసేసుకోండి. 2 పీసెస్ కూడా నేను ఇలాగే కట్ చేసేసాను. తర్వాత దీనికి లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట బ్యాక్ పార్ట్కి. మొత్తము ఇలా పెట్టేసి నేను నెక్ కూడా దీనికి కూడా తిప్పించి కుడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్ పీస్ వేసుకోకుండా ఉండడం కోసం అనేసి దీన్ని కూడా ఇలా కట్ చేసేసి ఇలా కతుకులు పెట్టేసి మొత్తం దీన్ని కూడా తిప్పించి దానిపైన ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇలా నీట్గా ఇంకొక కుట్టు ఇలాగా వేసేయండి. మొత్తం ఇలా నీట్గా మొత్తం దీన్ని కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా ఇలాగా కుట్టు వేసేయండి. దీని ఎక్స్ట్రా ఉండే పీస్ మొత్తం ఇలా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి మనకు ఇప్పుడు కాజా పట్టీ అండ్ ఉక్సులు పట్టీ కావాలి కాబట్టి దీనికి స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కాజా పట్టీ జాయిన్ చేస్తున్నాను, దీనికి అటాచ్ చేస్తున్నాను. ఇలా కుట్టు వేసుకోండి. కాజాల పట్టీకి అయితే లైనింగ్ లోపల నుంచి పై భాగాన మెయిన్ క్లాత్కి అటాచ్ చేయాలన్నమాట. అదే ఉక్సులు పట్టీకి అనుకోండి పైన నుంచి లోపలికి మడవాలన్నమాట. ఇది కాజా పట్టీ. ఇలాగ కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇంకొక కుట్టు వేసుకోండి. తర్వాత ఇంకొక పార్ట్కి కూడా అలాగే మెడకు కుట్టేసి నెక్ కుట్టేసి తర్వాత తిప్పించుకొని దాన్ని కతుకులు పెట్టేసి నెక్ కుట్టు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పించి మళ్ళీ ఒక కుట్టు వేసాను. తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్కి మొత్తం అటాచ్ చేసేయాలన్నమాట. ఇది ఇంకొక పార్ట్ అనమాట. ఉక్సుల్లో పట్టి పెట్టుకుంటాం కదా, ఆ పార్ట్. తర్వాత మొత్తం ఇలా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇలాగా కట్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీసెస్ నీట్గా ఇలా కట్ చేసేయండి. తర్వాత దీనికి ఇప్పుడు ఉక్సులు పట్టి పెట్టాలన్నమాట. చూడండి, మెయిన్ క్లాత్ పైన నుంచి ఇలా పెట్టాలన్నమాట. ఎప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి. ఇప్పుడు మనము పై క్లాత్ పైన నుంచి ఇలా అటాచ్ చేసాం కదా, దానిపైన ఇంకొక కుట్టు వేసేయండి. తర్వాత దీన్ని ఇలా మడుచుకొని ఇలా ఒక కుట్టు పైన వేసేయండి. మొత్తం ఇది ఉక్సులు పట్టి అండి. బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి అనమాట. బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా విడిపోకుండా 2 ఇలా జాయిన్ చేసేయండి. తర్వాత నేను ఇలా టక్సులు వేస్తున్నాను అనమాట. టక్సులు పెద్దగా మీరు మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా హాఫ్ పార్ట్ని మొత్తం ఇలా హాఫ్ హోల్డ్ చేసేసి ఇలా కుట్టు వేసేయండి. తర్వాత దీనికి కూడా అలాగే హాఫ్ హోల్డ్ చేసేసి ఇలాగా మొత్తం ఇలా వేసేయండి. మొత్తం బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే టక్సులు వేసుకోండి. మొత్తము దీనికి కూడా హాఫ్ మడిచేసి ఇలా వేసేసుకోండి. ఇది ఈజీ టిప్ అండి. మొత్తం ఇలాగ వేసేసుకోండి. మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. ఒక కుట్టు ఇంకొక కుట్టు కూడా వేసేయండి. అలాగే డబుల్ స్టిచ్ వేసేయండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, ఎప్పుడైనా మీరు డబుల్ స్టిచ్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ చేయండి. తర్వాత మొత్తము ఈ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనము క్లాత్ తిప్పించి కుట్టుకోవాలి కదండి, దానికోసం అనేసి ఇది చూడండి. వీ షేప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ రౌండ్ షేప్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసింది అనమాట. ఇవి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ
ఆమ్ హోల్ దగ్గర తిప్పించి కుట్టుకోవడానికి అనమాట. మొత్తం ఇలా కుట్టు వేసేసుకొని మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేసుకొని తర్వాత లాస్ట్ వరకు ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం కట్ చేసి దీనికి ఇలా కతుకులు పెట్టుకొని తర్వాత దాన్ని ఇలా లోపలికి మడిచి లైనింగ్ సైడ్ మడిచి ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. లైనింగ్ పైన మడిచేసి ఒక కుట్టు నీట్గా ఇలా వేసేసుకోండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే ఇలా మడుచుకొని 2 మడతలు మడుచుకొని ఇలా కుట్టు వేసుకొని తర్వాత దాన్ని కూడా లాస్ట్ వరకు ఇలా కుట్టేసి దాన్ని కూడా ఇలా కతుకులు పెట్టుకొని మడుచుకొని లైనింగ్ వైపు లోపలికి కుట్టు ఇలాగా మడుచుకొని ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు మనము దీనికోసమని నేను ఆల్రెడీ కుచ్చు పెట్టుకొని 4 లేయర్స్ మొత్తము ఇలాగా కుట్టి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇది కుట్టుకొని ఒక్క సైడ్ వచ్చేసి నేను జిగ్జాగ్ చేశాను, ఇంకొక సైడ్ వచ్చేసి కుచ్చు పెట్టుకొని ఇలా కుట్టు వేసాను. మొత్తము 4 లేయర్స్ అనమాట. 4 స్టెప్స్, 4 లేయర్స్ కాదు 4 స్టెప్స్ అనమాట. మొత్తము ఇలాగ లైనింగ్ పైన ఇలా పెట్టేసి మొత్తము ఇలాగ జాయిన్ చేసేయాలన్నమాట. దీన్ని ఇలాగ వచ్చేస్తుంది కదా, ఇది 3 లేయర్, ఇది 4th లేయర్ అనమాట. మొత్తము ఇలాగ ఇలా కుట్టి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. లైనింగ్ కూడా 1 ఇంచు మడుచుకొని ఇలా ఒక కుట్టు వేసుకోండి. 1 ఇంచు మడుచుకొని ఇలా కుట్టు వేసేసుకోండి. 1 ఇంచు మడుచుకొని ఇలా కుట్టు వేసేసుకోండి లాస్ట్ వరకు. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అనేటివి దీనిపైన కుట్టుకోవాలన్నమాట. తర్వాత ఫస్ట్ ఇలా తిప్పించుకొని ఫ్రిల్స్ ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇలా కింద నుంచి కుట్టుకోండి, పైనుంచి ఎప్పుడు కూడా కుట్టకూడదు. పైనుంచి కుట్టారంటే ఎక్కడ ఏ దానిపైన పడుతుందని అర్థం కాదనమాట. కింద నుంచి కుట్టుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ ఈ లేయర్ మనం పెడుతున్నాము, ఇది ఎంత వరకు వస్తుంది, ఎంత లెంత్ వస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా మొత్తం నీట్గా ఇలా ఒక కుట్టు వేసుకోండి లాస్ట్ వరకు. ఒక కుట్టు లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసుకోండి. ఇది సెకండ్ లేయర్ అనమాట. మొత్తం ఫస్ట్ సెకండ్ లేయర్ మొత్తం ఇలా దానిపైన ఇలా పెట్టేసి మొత్తం ఇలా నీట్గా దీనిపైన కూడా ఒక కుట్టు ఇలాగా వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఈ థర్డ్ లేయర్ అనమాట. దాన్ని కూడా అలాగే దాని కింది లెంత్ ఎంత ఉందో పైన సెకండ్ లేయర్ పెట్టేటప్పుడు థర్డ్ లేయర్కి కూడా అలాగే దాన్ని అంత డిఫరెన్స్ మాత్రం పెట్టుకొని మాత్రమే కుట్టు వేయండి. కొంచెం పైకి కొంచెం కిందికి కుట్టకూడదు, అప్పుడు మనం లుక్ పోతుందనమాట. దానికోసం అనేసి మనం మెజర్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ దానిపైన పెట్టి కుట్టేటప్పుడే అర్థం అవుతుందన్నమాట ఎంత పైకి పెట్టుకోవాలనేసి. మనం లైన్స్ వేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదండి. మొత్తము చూడండి, ఇప్పుడు మొత్తము లేయర్ అందాజుగా మనకు అర్థం అయిపోతుంది, గీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కావాలనుకుంటే మెజర్ చేసుకొని ఒకసారి లైన్స్ వేసుకోండి. నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను ఇలా లైన్స్ వేసి ఎలా కుట్టాలో అనేసి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. లేయర్స్ది మళ్ళీ ఇంకొకసారి చూపించమని లైన్స్ వేసి చెప్పాలంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నెస్ అన్ని మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి మనము దానికి ఆమ్ హోల్ దగ్గర నుంచి కుట్టు వేయండి. తర్వాత మొత్తము ఇది జాయింట్ అయిపోయింది కాబట్టి మొత్తం ఇప్పుడు మనము మెయిన్ పార్ట్ని కింద లేయర్స్కి మొత్తం ఇలా అటాచ్ చేస్తూ ఇలా నీట్గా కుట్టు వేసేయండి. చూసుకుంటూ కుట్టుకోండి కుట్టు పడుతుందా లేదా అనేసి, ఎందుకంటే కొంచెం మందం వస్తుంది కదా, చూసుకుంటూ కుట్టుకోండి. తర్వాత లాస్ట్ వరకు ఇలా ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. కుట్టు వేసేసిన తర్వాత ఇక్కడ మనం తిప్పించుకొని పై భాగాన పై కుట్టు ఒక కుట్టు వేసుకోండి. పై భాగాన ఒక కుట్టు నీట్గా ఇలాగా వేసేసుకోండి. పై కుట్టు ఇలా నీట్గా నిదానంగా ఇలాగా వేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఆమ్ హోల్ ఉంది కదా, ఒక పక్కన ఇలా కుట్టేసాం కదా, ఇంకొక భాగాన అనమాట ఫైనల్ స్టిచ్ అండి ఇది. మొత్తం ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత ఫ్రాక్ వచ్చేసి ఇలాగ వచ్చేసిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన స్టిచ్చింగ్స్ కోసం, మన కటింగ్స్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.